ఆ కేసు గురించి మర్చిపోండి సార్. టేకాఫ్ చేసింది ఈ చంద్రశేఖర్. సార్ కొంచెం పేపర్ ఇస్తారా? పేరు చంద్రశేఖర్, సిటీ కోర్టులో లాయర్. మీరు టేకాఫ్ చేసిన కేసులో ఏ ఒక్కటి ఫెయిల్ అవ్వలేదని విన్నాను. రీసెంట్గా మీ డాక్టర్ మ్యారేజ్ కూడా అయింది. ఓ, నేను మీకు ముందే తెలుసా? నాకు నీ బయోడేటానే కాదు, నీ ఫ్యూచర్ కూడా తెలుసు. మర్యాదగా వాదించే కేసు వాపసు తీసుకోకూడదు. ఈ గన్లో బుల్లెట్ నీ గుండెల్లో ఉంటుంది. సార్ నన్నేం చేయొద్దు, మీరు చెప్పినట్లే చేస్తాను. వీడి పేరు సంజయ్. వీడికి అడిగినంత డబ్బిస్తే విషయాన్ని కూడా చంపేస్తాడు. హలో హలో సంజయ్య, నాకు రాంగ్ కాల్స్ వచ్చే అవకాశమే లేదు. మ్యాటర్ ఏంటో చెప్పండి. ఒక డీల్ చేయాలి. ఎవరితో డీలింగ్? మనిషితోనా, డబ్బుతోనా? డబ్బున్న మనిషితో. సిటీలోని అందరికన్నా గొప్పవాడైన రవిచంద్ర. నీకు తెలిసే ఉంటుంది. తెలీదు. నాతో పని లేని వాళ్ళతో నాకు పని ఏంటి? ఓకే, అతని దగ్గర కోర్టు విలువ చేసే డైమండ్స్ ఉన్నాయి. ఓ, అయితే వాడి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదే రేపు సాయంత్రం లోపు. వాడి ఇంట్లో డైమండ్స్, వాడి ఇంట్లో ప్రాణాలు రెండూ ఉండకూడదు. తీసేద్దాం. ప్రాణాలు వజ్రాలు రెండూ తీసేద్దాం. కానీ 20 లక్షలు ఖర్చు అవుతుంది. సరే, డీల్ 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 డీల్. మనం కలవాల్సిన టైం వచ్చింది. ఓకే. ఒక డీల్ తీసుకుందాం. భయపెట్టడమా, చంపేయడమా? చంపేయాలి. ఇది నార్మల్ డీల్ కాదు. డీల్ అంటేనే నార్మల్ విషయం కాదు. సరే, చేసేస్తాం కదా. డౌట్తో అడుగుతున్నావా, ఫార్మాలిటీ కోసం అడుగుతున్నావా? ఇంతకీ ప్లాన్ ఏంటి? ఏరా బుద్ధి లేదా? మాట్లాడేటప్పుడు లోపల రాకూడదని తెలీదా? పడినాడు.
వాడికి లేనిది బుద్ధి కాదు, నోరు ఇంకా చెవులు. వాడికి మాట్లాడడం వినడం రాదు. వాడి వల్ల మన డీల్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. సరే, ప్లాన్ అర్థమైంది కదా. హలో డ్రైవర్, త్వరగా వచ్చేసి. ఫైవ్ మినిట్స్లో డైమండ్స్తో అక్కడ ఉంటా. పోనీ. ఏంటి ఇక్కడ ఆపావు? హలో నిన్నే సీను. ఎవరు నువ్వు? హలో డ్రైవర్, త్వరగా వచ్చేసి. సార్, వస్తున్నాను సార్. ఎవర్రా మీరు? ఓకే, కరెక్ట్గా 15 మినిట్స్కి బాంబ్ ఫిక్స్ చేశా. 15 మినిట్స్లో ఈ సెల్ ఆపరేట్ చేయకపోతే కార్ ఆటోమేటిక్గా బ్లాస్ట్ అయిపోతుంది. ఓకే. ఈ డైమండ్స్ ఇప్పుడు వాడికి ఇస్తే మనకెంత వస్తుంది? డైమండ్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం డిమాండ్ చేసినంత వస్తుంది. అదే డైమండ్స్ మనం అమ్ముకుంటే రిస్క్ అవుతుందేమో. సరిగ్గా ఆలోచించు. పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తే మన లైఫ్ సెటిల్ అయిపోవచ్చు. నిజమే, నువ్వు చెప్పింది నిజం చేస్తే మన లైఫ్ సెటిల్ అయిపోవచ్చు. ఓకే, డన్. అలానే చేద్దాం. కానీ రేపు మార్నింగ్ కల్లా మనం సిటీ దాటి వెళ్ళిపోవాలి. ఓకే. రాజా డైమండ్స్ 2 మిస్ అయినాయి. అబ్బా, అసలు ఎంత ప్లాన్ చేశాడంటే వాడి మీద డౌట్ రావాల్సింది మనకి. నిజం చెప్పు, నువ్వు వాడు కలిసి ప్లాన్ చేస్తున్నారా? అలా అయితే ఇప్పుడు డిస్కస్ చేయడానికి ఇక్కడ నేను ఉండేవాడినే కాదు. అది కూడా ప్లాన్లో పార్ట్ ఏమో. నేను నమ్మకపోయినా పర్వాలేదు, అనుమానిస్తే చంపేస్తా. ఓ, అలా ప్లాన్ చేశారా? రేయ్, అసలే వాడు డైమండ్స్ తీసుకెళ్ళాలని భయం పని చేయట్లేదు. విసిగించుకో. మరి వాడెక్కడా? డైమండ్స్ చూడడానికి దూరం వెళ్ళినా ఖచ్చితంగా నా చేతుల్లో. ప్లాన్లో నువ్వు ఉన్నావని తెలిస్తే పగ డబల్ అవుతుంది, శవాలు 2 అవుతాయి.
ఏం జరిగింది? మర్యాద తీసిన డైమండ్స్ ఇచ్చేయి. నేను డైమండ్స్ తీసుంటే నీకు డెలివరీ ఇవ్వడానికి వెనక్కి వచ్చేవాడిని కాదు. ఏంట్రా కొత్త డ్రామానా? డ్రామాలు వేయడానికి నీ అంత ఖాళీగా ఎవడు లేడు ఇక్కడ. నేను ఎవరినొకరిని చంపేలేపు నిజం చెప్పండి, లేదంటే ఇద్దరు చచ్చిపోతారు. డౌట్ లేదురా, డైమండ్స్ మీద తీసి డ్రామాలు ఆడుతున్నాం. అలా చంపావేంట్రా వాడిని? ఇరిటేట్ చేస్తే నిన్ను చంపేస్తా. ఇదే చెప్పాను, చంపేస్తాను. పట్టించుకోవడం కాదు కదా, కనీసం వినలేదు పెద్దవారు. వాడి దగ్గర లేవన్నాడు, వీడు లేవన్నాడు, మరి డైమండ్స్ ఎక్కడ? అంటే నువ్వే? వాడికి మాట్లాడడం వినడం రాదు. మీకు డీల్ ఇచ్చినాడే, నాకు మిమ్మల్ని చంపేయమని డబ్బులు ఇచ్చాడు. $20 లక్షలు ఖర్చు అవుతుంది. డీల్. మీరు ఇచ్చిన డీల్ ఫినిష్ అయింది. పని పర్ఫెక్ట్గా చేసావు. డైమండ్స్ ఇస్తే నేను వెళ్ళిపోతా. సారీ బాస్, డైమండ్స్ నాకు, బుల్లెట్స్ నీకు. వాట్? ఇలానే ఫిక్స్ అయ్యా నేను. RIP.
వెళ్ళాలి. ఓకే. మోసపోవడం మనిషి లక్షణం, మోసం చేయడం తెలివైన వాళ్ళ లక్షణం. మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడి డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది.